అందరూ వినాయకుడిని తెచ్చి వాటర్‌లో ఎలా పడితే అలా వేసేస్తున్నారు. అసలు అలా చేయకూడదు అని మీకు తెలుసా? చాలా చోట్ల తిరిగి మంచి కలర్, మంచి హైట్, మంచిగుండే వినాయకుడిని తెచ్చుకొని 10 డేస్ నిష్టగా పూజ చేసి ఆ తర్వాత ఏదో వదిలించుకున్నట్లుగా అలా పడేస్తున్నారు. అసలు అది చాలా తప్పు. ఇప్పుడు నేను చెప్తాను వినండి. మన పురాణాల ప్రకారంగా అసలు వినాయకుడి నిమజ్జనం అంటే ఏంటో అని. ఒకసారి వేదవ్యాసుడు వినాయకుడిని మహాభారతం రాయమని అడుగుతాడు. అయితే వినాయకుడు కూడా దానికి యాక్సెప్ట్ చేసి ఒక కండిషన్ పెడతాడు. అది ఏంటంటే మొత్తం మహాభారతం అంతా ఆగకుండా చెప్పాలి అని. ఈ కండిషన్ వ్యాసుడు కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఇక నెక్స్ట్ 10 డేస్ ఆపకుండా చెప్తూనే ఉంటాడు అండ్ వినాయకుడు కూడా రాస్తూనే ఉంటాడు. 10 డేస్ ఆపకుండా రాయడంతో వినాయకుడు ఒళ్ళంతా కాలిపోతుంటుంది. 11th డే వేదవ్యాసుడు కళ్ళు తెరిచినప్పుడు వినాయకుడి బాడీని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే చాలా రెడ్ అయిపోయి ఉంటుంది. చందనం పేస్ట్‌తో ఆ బాడీ అంతా రుద్ది వాటర్‌లో స్నానం చేపిస్తాడు. స్నానం చేపించాక మళ్ళీ ఆయన ఉండే ప్లేస్‌లోకి తీసుకెళ్తాడు. ఈ టోటల్ సీన్‌నే వినాయకుడి నిమజ్జనం అని అంటారు. ఇదే యాక్చువల్ మీనింగ్. లైక్ దేవుడికి స్నానం చేయించి మళ్ళీ దేవుడిని మళ్ళీ మూల స్థానంలో పెట్టడం. బట్ మనకి చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఈ కలియుగంలో జనాలు. ముందు ఏమో మహారాజులాగా తీసుకువస్తారు, గణేష్ ఆగమనం అది ఇది అని కొన్ని డేస్ నిష్టగా పూజ చేస్తారు. తర్వాత కాలువల్లో ఇంకా చెత్త చెత్త వాటర్స్‌లో మన దేవుడిని విసిరేస్తున్నారు. బట్ యాక్చువల్‌గా చేయాల్సింది స్నానం చేపించి మళ్ళీ పూర్వస్థానంలో ప్రతిష్ఠించడం. నేను చెప్పింది కరెక్ట్ అనుకునే వాళ్ళు లైక్ అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.